మొన్న ఆగస్టు 9న రిలీజ్ అయిన నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా తీసిన సినిమా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అయి నిన్న ఆదివారం ఆగస్టు 18వ తారీఖుతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇంతవరకు తెలంగాణలో ఎక్సలెంట్గా 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే 10 రోజుల్లో రాయలసీమ నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 5 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు, ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అంటే మొన్న 15వ తారీఖు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా పోటీ తట్టుకొని ఇంకా కలెక్షన్స్ రావడం అనేది గ్రేట్ అని చెప్పాలి ఈ సినిమాకు. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి, అంటే థియేటర్ల రెంట్లు, జిఎస్టీ ఖర్చులు తీసేస్తే 7 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 3 కోట్లకి అమ్మారు. అంటే 3 కోట్లు వస్తే సినిమా హిట్ అయినట్టు, కానీ 7 కోట్లు వచ్చాయి. అంటే 3 కోట్లకి 4 కోట్ల లాభాలు. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ దాటి ఇప్పుడు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది ఈ సినిమా. ఇంకా ఈరోజు సోమవారం, ఈరోజు మనకు రక్షాబంధన్ హాలిడే ఉంది కొన్ని చోట్ల. సో ఈరోజు కూడా కలెక్షన్స్ బాగుంటాయి. సో ఇంకా ఈ మంగళ, బుధ, గురు వీక్ డేస్లో ఉంటుంది, 2 వారాలు ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయి. 13 కోట్ల గ్రాస్ వరకు కూడా వెళ్ళొచ్చు. అది మన నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా మారి తీసిన మొదటి సినిమా కమిటీ కుర్రాళ్ళు. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 12 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 4 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.